సుధాకర్ గారు అన్ని సంవత్సరాలు నవ్విచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులందరూ నవ్వుకోవడానికి మీరు ఇప్పుడు మళ్ళీ ఒక డైలాగ్, మీరు 2, 3 డైలాగ్స్ చెప్తే మీ సినిమాలో అవి. చేతోడిలో ఒక డైలాగ్ ఉంది. ప్రతి మాటకి పీతు అంటుంటాను. ఏమనుకుంటుని అబ్బా అనేవాడు. ఈ రెండు బాగా పాపులర్. ఓకే. ఇంకొకటి ఉంది కదా, పిచ్చే కొట్టుడు ఏదో ఉంటది. అబ్బా పిచ్చ కొడుతులు కొట్టుడా అంటుంటాను. ఎవడి గోళ్ళు. ఓకే. సో ప్రతి సినిమాకి ఒక మోడ్యులేషన్ మీరే వెతుక్కుంటారు. ఎందుకంటే అది మనం చేస్తేనే వస్తుంది, డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో చెప్తే రాదు. గ్రేట్. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి నిజంగా మనిషి విలువ లేకపోతే స్నేహం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఒకటి మనం బాధల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి నేను ఉన్నానురా నిలబెట్టేవాడు, ఇంకొకడు మన ఆరోగ్యం బాగలేనప్పుడు మనం పరామర్శించి ఇబ్బంది లేదు నువ్వు హ్యాపీగానే ఉంటావు అని చెప్పినప్పుడే మనకు ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మీ మీద అందరూ చూడటం తప్పితే ఏమైంది ఎవరికీ తెలియదు కాబట్టి ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. ఎవరైనా వచ్చి సుధాకర్ నీకు ఇబ్బంది లేదు, మేము ఉన్నాము, ఏదైనా కానీ మేము చూసుకుంటాము, మీ ఫ్యామిలీకి మేము ఉన్నాము, మీ ఫ్రెండ్గా నేను నిలబడతాను అన్న స్టార్ హీరోలు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగిందా? ఇంటికి వచ్చి పరామర్శించలేదు. పెళ్లికి మాత్రం జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు, అంతే. అంతే. ఫోన్లో కూడా ఎవరు పరామర్శించలేదు? లేదు, ఒక్కళ్ళు కూడా లేదు. చిరంజీవి గారు ఉంటారంట. చిరంజీవి ఉన్నారు కదా. సో ఆయన ఒక్కళ్ళే. ఆయన సో కాల్ చేసి బెనిని ఎంకరేజ్ చేస్తాను, సుధాన్ మేము భయపడకు బాధపడకు నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ ఇస్తుంది చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు. చిరంజీవి గారు గ్రేట్. సో ఎప్పుడు నిలబడతా ఎవరికైనా కానీ.